హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు సండే కదమ్మా. ఈరోజు స్పెషల్ గోంగూర చికెన్ వండుతున్నాను. సరేనా? ఇప్పుడు నేను 1 kg చికెన్ తీసుకున్నానమ్మా. కడిగి పెట్టుకున్నాను 1 kg. ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానమ్మా. జీలకర్ర పౌడర్, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, నూనె, ఉప్పు, గరం మసాలా. నేను ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ 3 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని కోసి పెట్టుకున్నానమ్మా. ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నాను, కోసి పెట్టుకున్నాను. ఇది ఒక 10 పచ్చిమిరపకాయలు స్లిప్ చేసి పెట్టుకున్నాను, మధ్యలో కోసి పెట్టుకున్నాను. 3 పెద్ద టమాటాలు కోసి పెట్టుకున్నానమ్మా. కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను, బిర్యానీ ఆకు తీసుకున్నాను 3, 4 లవంగాలు, 4 ఇలాచి, 2 పట్ట. సరేనా? ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదామా. ఇప్పుడు నేను డేక్ష పెట్టుకున్నామమ్మ. ఇప్పుడు చికెన్ వేసుకుందామమ్మ. ఇప్పుడు కొంచెము జీలకర్ర పౌడర్ వేసుకుందాము. 2 స్పూన్స్ వేసుకుందామమ్మ జీలకర్ర పౌడరు. ఓకేనా? జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్ వేసుకుందాము. 1 స్పూన్ పసుపు. ఓకేనా? కారం పొడి 2 చెంచాలు వేసుకుందామమ్మ, ఎందుకంటే పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ధనియాల పౌడర్ 2 స్పూన్స్ వేసుకుందామమ్మ, నిండా. ఇదిగో నూనె కొద్దిగా, టూ స్పూన్స్ నూనె తీసుకున్నానమ్మా. ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి, ఓన్లీ చికెన్కి. ఓకేనా? ఇప్పుడు గరం మసాలా, మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదమ్మా. ఓకే, 2 స్పూన్స్ నిండా వేసుకున్నాను గరం మసాలా. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాము. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. కొత్తిమీర వేసుకుందాము, కరివేపాకు, టమాటా ఇవన్నీ వేసుకొని బాగా పిసకాలమ్మా. సరేనా? ఇదన్నీ మంచిగా. ఇది మా అత్తగారు చేస్తారు తెలుసా, పాతకాలం మా అత్తగారు. ఇది పిసకాల మంచిగా. పిసికి ఒక 1/2 అవర్ నానబెట్టాలమ్మా. సరేనా? ఇందులో ఉల్లిగడ్డలో ఉన్న జ్యూసు, టమాటోలో ఉన్న జ్యూసు అన్నీ మంచిగా పిసికి చికెన్కి మంచిగా రుచిగా ఉండాలి. చికెన్ కూడా బాగా పిసకండి మంచిగా. ఓకేనా? నీళ్ళు పోయకూడదమ్మా, ఎందుకంటే టమాటాలోనే నీళ్ళు వస్తుంది. చూడమ్మా, కలిపి పెట్టేసినాను ఇది ఒక 1/2 అవర్కి. ఇప్పుడు నేను గోంగూర కడుక్కొని పెట్టుకుంటాను, అప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను మీకు. చూడమ్మా, ఇప్పుడు ఉప్పు అంతా సరిగా ఉందో చూసుకోండి. నాకైతే సరిగా ఉంది. ఇప్పుడు ఏదైనా ఉప్పు తక్కువ ఉంటే వేసుకోండి, కారం తక్కువ ఉంటే వేసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు పుంటి కూరలో కూడా వేస్తాను, పుంటి కూరకు సరిపోయినట్లుగా ఉప్పు కారం వేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది ఆన్ చేస్తున్నాను నాన్న. 1/2 అవర్ అయిపోయింది. ఆన్ చేసి మూత మూసేస్తున్నాను. ఇప్పుడు ఇది సైడ్లో పెట్టుకుందాము. సైడ్లో పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ కుక్కర్ పెట్టుకుందాము. నేను గోంగూర 3 కట్టలు తీసుకున్నానమ్మా, పెద్ద కట్టలు గోంగూర సన్నగా కోసి పెట్టుకున్నాను నేను.
ఆకు వేసుకోలేదు, నేను కొంచెం సన్న కోసి పెట్టుకున్నాను. ఓకేనా? అందులో నుంచి ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇదిగో. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు హీట్ అయిందమ్మా కుక్కరు. ఇప్పుడు నూనె పోసుకుందాము. స్పూన్స్ నూనె వేసుకున్నానమ్మా. ఇప్పుడు మనము పట్ట, ఇలాచి, లవంగు, బిర్యానీ ఆకు వేసుకుందాము. ఇది కొంచెము ఫ్రై కాదమ్మా. పచ్చిమిరపకాయలు వేసుకుందాము. కొద్దిగా 1/2 స్పూన్ జింజర్ గార్లిక్, కొద్దిగా పసుపు, సగం చెంచా పసుపు అమ్మ. 1 చెంచా కారం పొడి వేస్తున్నాను. హాఫ్ స్పూన్ ధనియాల పొడి. ఓకే, ఇది బాగా ఫ్రై కావాలమ్మా. ఫ్లేమ్ని స్లో చేసుకుందామమ్మా. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు గోంగూర వేసుకుందామమ్మా. కలపాలమ్మా. కలిపి మూత మూసేద్దాము. ఒక 2 విజిల్కి తీసేద్దామమ్మా. ఓకేనా? గోంగూరకు తగినంత ఉప్పు వేసుకుందాము. ఓకే, మూత వేసుకుందామమ్మా. ఓకే, 2 విజిల్కి తీసేద్దాము. చేసుకుందామమ్మా ఫ్లేమ్ని. మీకు ఇష్టం ఉంటే మీరు ఈ చికెన్లనే ఇక సైడ్లో పెట్టుకున్నాను కదా, ఈ చికెన్లనే వేసుకోవచ్చు ఎక్కువ. నాకేందంటే ఈ ఆకుకూర అప్పుడే రుచిగా ఉంటుంది. మా అత్తగారు అలాగే చేసేవాళ్ళు. ఓకేనా? మీకు ఇష్టం లేకపోతే ఇందులోనే అన్ని కలిపేసి ఉట్టి గోంగూరని ఫ్రై చేసి అందులో వేసుకోవచ్చు. ఓకేనా? చూడమ్మా, గోంగూర చూసారా? టేస్టీగా ఉంటుందమ్మా. ఇది చాలా బాగుంటుంది. నేనేందంటే తొందర కావాలని కుక్కర్లో వేశాను. మా అత్తగారు అయితే డెక్షలోనే చేస్తుంది మా అత్తగారు. ఇప్పుడు నేను సైడ్లో పెట్టాను కదమ్మా. ఇది 50% ఉడికిందమ్మా, 50% ఉడకలేదు. ఇప్పుడు ఇందులో వేసేస్తాను ఇవి. ఓకేనా? మనము నీళ్ళు ఏమీ పోయలేదమ్మా. ఇది టమాటోలోనే వచ్చింది నీళ్ళు. ఓకేనా? ఇప్పుడు కుక్కర్లో ఇవన్నీ మంచి మిక్స్ చేసి 1 విజిల్ పెట్టుకుందాం. కుక్కర్లో బాగా మిక్స్ చేసుకుందాము. ఉప్పు అంతా సరిగుందా చూసుకోండి. మళ్ళీ పుంటి కూర చాలా పుల్లగుందా చూసుకోండి. పుల్లగుంటే కొంచెం కారం పొడి వేసుకోండి. ఓకేనా? నాకు సరిగ్గా ఉంది. ఓకే, ఇప్పుడు 1 విజిల్కి తీసేద్దాం. ఓకే, కుక్కర్ వేసుకుంటున్నా 1 విజిల్కి. చూసారా? ఆన్ చేస్తున్నానమ్మా. ఓకే, 1 విజిల్కి ఆఫ్ చేసేద్దాం. చూసారమ్మా? చూసారా ఎంత బాగుంది టేస్ట్? చూసారా? ఇది గోంగూర. ఇది చాలా పాపులర్ అమ్మా. ఇది ఆంధ్ర డిష్, తెలంగాణ డిష్ కాదు. ఇది ఆంధ్ర డిష్. ఈ గోంగూరలో ఉన్న చాలా ఆరోగ్యంకి చాలా మంచిదమ్మా. ఇందులో చాలా బెనిఫిట్స్ ఉంది. విటమిన్స్ AC ఉంది, ఐరన్ ఉంది,
ఇంకా బూస్టర్ ఇమ్యూనిటీ ఉంది, ఇంకా ఇంప్రూవ్ డైజెషన్ సిస్టమ్. మన తినేది అన్నీ మంచి జీర్ణశక్తి కూడా మంచిగా ఇస్తుంది మనకు. సరేనా? ఇది నచ్చింది. ఈ చికెన్లో హై ప్రోటీన్ ఉందమ్మా చికెన్లో. ఓకే, ఇది నచ్చిందంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.